20వ అధ్యాయం 28వ వచనం. Acts of Apostles chapter 20 verse 28. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. Acts of Apostles chapter 20 verse 28. మనము కేవలం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే దగ్గరికి చదువుకుంటాం. We will read that Holy Ghost hath made you our overseers to feed the church of God, which he hath purchased with his own blood. అందరం కలిసి చదువుకుంటామండి. We will read all దేవుడు together. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మరొక భాగాన్ని చదువుకుంటామండి. We will read another portion. మత్తయి సువార్త 16వ అధ్యాయం. Matthew's Gospel chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం. Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. Matthew 16:18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను మీతో చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూస్తాం. Let us look unto Lord for help. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ వాక్యం చుట్టూ మేము చేరి వస్తుండగా సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, మా ఇరువురు పైన మీ రక్తాన్ని ప్రోక్షించండి, కడగండి, ఖాళీ చేయండి, మీ అభిషేకం దయచేయండి. మీకు వాక్యములో ఉన్న విషయాలు ప్రభా, మాకేమైతే మీరు బోధించాలని ఆలోచన కలిగి ఉన్నారో మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ బైబిల్ కొంచెం సౌండ్స్ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2 భాగాలు మనం చదువుకున్నాం. From the Holy Word of God we have read 2 portions. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అనే దగ్గర ఒక 3 అంకె వేయబడింది. In Acts of Apostles chapter 20 verse 28 we can see God. కింద మనం చూసినట్లయితే Down ప్రభువు అని రాయబడి ఉంటారు. in reference it is written Lord. ఇక్కడ దేవుడు అనే దగ్గర చూస్తే If you can see God, ఇక్కడ 4 అంకె వేయబడింది. it is written there is some footnote given. ఈ ఫుట్ నోట్లో చూస్తే ప్రభువు అని రాయబడి ఉంటారు. It is written Lord. ప్రభు దేవుడు ఒకటే. Lord and God are same. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. God which he hath purchased with his own blood. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదివినటువంటి భాగంలో చూసినట్లయితే In the portion which we have read Matthew's Gospel, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో Matthew 16:18, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. and thou art Peter, and upon this rock I will build my church. పేతురు అనే దగ్గర 3 అనే అటువంటి సంఖ్య వేయబడి ఉంది. There is another footnote for Peter also. ఇక్కడ పేతురు అనే శబ్దమునకు రాయి అనే అర్థం. The meaning of the sound Peter is rock. కొందరు అనుకుంటా ఉంటారు పేతురు మీదనే లేక పేతురు అనేటువంటి బండ మీదనే సంఘము అనేది కొందరు భావిస్తూ ఉంటారు. Some people think that Peter is the rock on which the church is built. పేతురు రాయి మాత్రమే. Peter is just a rock. మనం కూడా రాళ్ళమే. We are also rocks. అందుకనే పేతురు రాస్తా ఉంటాడు ఏమని అంటే, మనం సజీవమైన రాళ్ల వలె ఉండి అని రాయబడి ఉంది. That is why Peter writes as the living rocks. సజీవమైన రాళ్ళు ఎలా కాగలుగుతున్నాం? How we are made as a living rocks? సజీవమైనటువంటి సత్య సమాజ్ చేయబడి తిరిగి లేచిన సజీవుడైనటువంటి ప్రభు దగ్గరికి వస్తేనే మనము సజీవులం కాగలుగుతాం. The living God, the God which have died for us, if we are coming to him, we are the living rocks. సజీవుడైనటువంటి ప్రభుని అంగీకరిస్తేనే మరణములోనికి నుండి జీవంలోనికి దాటించబడతాం. If we are believing on the living God, we will be delivered from the eternal hell to heaven. ఇక్కడ చూస్తే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. Here it is written, upon this rock I will build my church. సంఘం ఎక్కడ ఉండాలా? Where is church? బండ మీద ఉండాలా? The church should be on the rock. ఆ బండ ఎవరు? Who is that rock? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. According to 1 Corinthians 10:4, it is written that rock is Christ himself. మానవులందరినీ లేక తన అందరినీ ఆహ్వానించి ఆ మానవులలో ఎవరైతే రక్షణ మార్మన్స్ పొందారో
వారిని సజీవమైన రాళ్ల వలె చేసి ఆయన సంఘాన్ని కడతా ఉన్నాడు. God is building the church upon the rock, whoever is accepting him. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి? Where should church be? బండ మీద ఉండాలి. That should be on the rock. యోసేపు ఎక్కడున్నాడు? Where is Joseph? ఆయన ఇంటి మీద ఉన్నాడు. He is upon the house. యేసు ప్రభువారు ఎక్కడున్నారు? Where is Lord Jesus Christ? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Hebrews 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటాం. Hebrews 3, 2వ వచనం. 2nd verse. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను అని చూస్తుంటున్నాం. In ఇప్పుడు 5వ వచనం చూస్తాం. 5th verse. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమై ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను అని చూస్తాం. Here we can see he was faithful over his own house. దేవుని వాక్యంలో చూసినట్లయితే In the word of God, కట్టబడేది బండ మీదనే. we are being built on the rock. ఆ బండ అంటే క్రీస్తే. That rock is Christ himself. ఆ ఇల్లు అంటే సంఘమే. That house is church itself. ఆ సంఘానికి శిరస్సుగా ఆయన పైన ఉంటుంది. The head of the church is Christ himself. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో In our spiritual life, మనం ఎక్కడ కట్టబడాలా? where we should be built. కొలస్సీలకు పౌలు గారు రాస్తున్నాడు. To Colossians, Paul is writing. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటాం. Letter to Colossians, 2nd chapter. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే In Colossians 2:8 ఆ 2వ భాగం నుండి 2:7, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు అని రాయబడి ఉంది. as a house we should be built. మనం కట్టబడుచున్నాము, We are being built. లేక కట్టడములో ఉన్నాము. We are being builded. మనం అప్పుడే కట్టబడలేదు. We are not yet built. మనకు మనం కట్టుకునేది కాదు, We cannot build ourselves. లేక మనల్ని ఏ మానవులో కట్టేది కాదు. No man can build us. నాటు వాడిలోనైనను నీళ్లు పోయి వాడిన ఏమీ లేదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. In the word of God is written, there is nothing to sow, nothing to water. మనల్ని ఆయన ఒక పరిచారకులుగా వాడుకుంటాడు. The Lord will use in his ministry as a minister. ఆయన సంఘాన్ని కట్టేది ప్రభువు. The church will be built by God himself. సజీవమైన రాళ్ల వలె ఉండి సంఘములో మనం కట్టబడే అటువంటి అనుభవంలో ఉండాలని. We should be in experience as a living rocks, as in the living church. భౌతికమైనటువంటి ఇల్లున్నది దేవుని ఇల్లు. In the physical church of God. ఆత్మ సంబంధమైన దేవుని ఇల్లు ఉన్నది. This is the church of the spiritual ఈ God. ఆత్మ సంబంధమైన ఇల్లు సజీవ రాళ్లతో కట్టబడతా ఉంది. This spiritual house is being built with the living stones. సజీవమైన రాళ్ల వలె ఉండి కట్టబడే అటువంటి అనుభవం అంతస్తులు అంతస్తులు అంతస్తులుగా కట్టబడాలని ప్రభు కోరుతా ఉన్నారు. The will of the Lord is that we should have the experience as a living rocks to be built, storied over storied over storied. తాటాకులు ఉన్న వాళ్ళు రేకులతో నిర్మించుకోవాలని ఇష్టపడతారు. Those who have palm trees, they will have the desire to be built with plates. రేకులతో కట్టుకున్న వాళ్ళు స్లాబ్ వేయాలని ఇష్టపడతారు. Those who have plain house, they will be having will to build a slab పిల్లలు house. పెరుగుతున్న కొద్ది పైన ఒకటి వేస్తే బాగుండని ఆలోచన కలిగి ఉంది. If the children are going, they will think of building another story. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం అంచెలంచెలుగా అభివృద్ధి కావాలనేది ప్రభు యొక్క ఉద్దేశమే. In our spiritual life also, Lord's will is that we should be built. మన ఆత్మీయ జీవితంలో కట్టబడే అటువంటి అనుభవంలో ఉన్న మనం In our spiritual life, having been in the experience of being built, కట్టడానికి దేవుడు పరిచారకులను, పెద్దలను, అలాగే సేవకులను ఆయన సంఘాన్ని కట్టడానికి ఎన్నుకుంటాడు. The Lord will choose God's servants, elders and ministers to build his church. వాళ్ళు క్రమమైన రీతిలో కట్టాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. They will think of building the church in an orderly manner. జకరియా గ్రంథంలో చూస్తే జెరుబ్బాబెలు చేతిలో నూలు ఏమున్నది అనేది చూసినట్లయితే గుండు దారం ఉన్నట్టుగా కనబడతా ఉంటుంది. In the book of Zechariah, we can see there is thread and some needle. ఇటుక మీద ఇటుక కట్టేటప్పుడు దారం వేసి దాని కింద ఒక గుండు లేక ఒక ఇనుపది ఉంటా ఉంది, దానికి దీనికి సరిగ్గా ఉంటేనే ఓకే అంటారు. If we are building a house, a brick upon a brick, we will see a balance. If that balance is aligning, that can be considered as a good building. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనకు మనం కట్టుకునేది కాదు. మనం in our spiritual life, we cannot build ourselves.
మనల్ని కట్టేవారు ఒకరు ఉండాలి. There should be someone who will build us. దేవుడే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మోషేను ఎన్నుకున్నాడు. When God is building tabernacle, he has chosen Moses. అందులో పరిచారకులు పరిచర్య చేసేవారు ఎందరో ఉన్నారు. There are so many ministers in the tabernacle. అలాగే అది కట్టడానికి సమర్పించుకున్న వారు ఎందరో ఉన్నారు. So many people have sacrificed themselves in building of the tabernacle. దేవుని సంఘం కట్టపడాలంటే సమర్పించుకునే వారు అవసరం. To build the church of the Lord, there need of so many people who will దేవుని ఇల్లు sacrifice. కట్టబడాలి అంటే ప్రార్థించే వారు అవసరం. To build the church, there are so many people needed to pray. దేవుని ఇల్లు కట్టబడేదిగా వారానికి ఒకసారి వస్తే నీ జీవితంలో ఏం కట్టుకోలేవు. In the church of God, if you are coming weekly once, you cannot build yourself. ఇక్కడ చూస్తే బండ మీద సంఘము అనేది కనపడతాము. Here we can see the house of the Lord upon a rock. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రెండవదిగా చూస్తాం. In the word of God, secondly, మొదటిగా చూస్తే బండ మీద సంఘము. firstly we have seen the house of the Lord upon a rock. ఈ సంఘం ఈ బండ మీద ఏమేం కట్టబడాలా, On this rock what should be built, ఎలా కట్టబడాలా, how it should be built, ఏ విధంగా కట్టబడాలా, in what manner it should be అది built, ఎలా రూపంలోకి వస్తుంది in what way it should be seen. అని అటువంటి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. There are some things written in the word of God. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటాం. Matthew's Gospel 7:24. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. Matthew 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును అని చూస్తుంటున్నాం. Therefore whosoever heareth these sayings of mine and doth them, I will liken them unto a wise man which built his house upon a rock. తెలుగు భాషలో చూస్తే ఇల్లు నివాసాన్ని ఇల్లు అంటారు. In Telugu, in English also, house means a people, place where people dwell. అచ్చ తెలుగులో చూస్తే శరీరాన్ని ఒళ్ళు అంటారు. In Telugu, ollu means body. అలాగే దేవుని వాక్యంలో చూస్తే ఇల్లు కట్టబడుట అంటే ఒళ్ళు లేక శరీరము ఆత్మ ప్రాణదేహం అనేది ఆయనకు అర్పించబడి కట్టబడే అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. Metamorphically, building the house of the God means sacrificing our bodies unto the Lord. అది ఎక్కడ కట్టబడాలా? Where it should be built? అంటే బండ మీద కట్టబడాలి. It should be built on the rock. ఆ బండ ఎవరు? Who is that rock? మనం క్రీస్తు అని చూసాం. We will see that the rock is Christ. క్రీస్తులో కట్టబడే అటువంటి ఒక ఇల్లు లాగా మనం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమే. The Lord's will is that we should be built in the Christ. క్రీస్తు మీద బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి? Building house upon the rock means what? 24వ వచనములో 24th verse. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అనేది చూస్తున్నాం. Whosoever heareth these sayings of mine and doth them. ఇల్లు కట్టుకోవటం అంటే వేరే రకరకాలుగా భౌతికమైన మెటీరియల్ కాదు. Building a house means not materialistically building a house. దేవుని మాటలు వింటున్నాము, hearing the word of God. వాటి చొప్పున ఎవరు నడుస్తున్నారు, we are walking, who are walking in the light of the దేవుని Lord. వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తున్నారు, who are living according to the word of God. దేవుని వాక్య ప్రకారంగా ఆయనలో ఎవరు నిలిచి ఉంటున్నారు, who are standing steadfastly in the word of God. వారు బండ మీద ఇల్లుతో సమానమనే అటువంటిది చూపిస్తాము. We can see that they are equal to the house of God who is built upon the rock. మొదటగా చూస్తే బండ మీద ఇల్లు, firstly we will see the house upon the rock. బండ మీద సంఘం, the church upon the rock. ఆ సంఘం కట్టబడాలంటే to build that church, నీకు నీవుగా నాకు నేనుగా మనకు మనముగా ఆ బండ మీద ఇల్లు వలె కట్టబడాలని చూస్తుంటున్నాం. you yourself, me myself, everybody individually, we should be built upon the rock. ఆ ఇల్లు ఎక్కడ కట్టబడాలా? where the house should be built? బండ మీద కట్టాలి. that house should be built upon the rock. ఆ ఇల్లు ఎలా కట్టబడాలా? how it should be built? ఇప్పుడు మూడవదిగా చూస్తాం. thirdly, లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం అనుకుంటా. Luke's Gospel chapter 6 verse లూకాసు 48. వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ఇలా రాయబడి ఉంటాం. Luke 6:48. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి అని రాయబడి ఉంటాం. he is like a man which built a house and diggeth deeper and laid the foundation on a rock. ఆ పునాది ఎక్కడేయాలా? where is the foundation? బండ మీద పునాది వేయాలి. We should lay the foundation on the rock. మమ్మిరోలో మనం మందిరం నిర్మించాం. కొన్ని నెలల క్రితం నుండి ప్రారంభించాం. we have started building a church of God in Mamre. అది బండ పైనే ఉంది. that is upon the rock. అది కూడా కొంతవరకు లోతుగా త్రవ్వితే ఇంకా బండే ఉంది. For some extent, if we are digging deeper, there is rock. అంటే ఆ బండ మీద కట్టడానికి ఏమైతే కావాలో, ఇంజనీర్ ఏం ప్లాన్ ఇచ్చాడో, మేస్త్రి ఎలా నిర్మిస్తున్నాడో,
పెద్దలు అడ్వైజర్స్ ఎలా నిర్మించమని చెప్తున్నారో అలా నిర్మించబడతా ఉంది. In order to build the church, according to the suggestions of the engineers, elders, and all the people, it is being built like that. బండ మీద సంఘం కట్టబడాలి. Upon the rock, the house of the God should be built. ఆయన అంటాడు కట్టబడ్డదని చెప్పట్లే. He is not telling it cannot be built. బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. The Lord is telling, I will build the house of the Lord upon the rock. అది ఎప్పటి వరకు కట్టబడాలా? Till when? Till what extent it should be built? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మొదటి భాగం వరకు అది కట్టబడాలి. It should be built till the second coming, the first part of the second coming of the Lord. ఆత్మీయమైనటువంటి జీవితంలో In our spiritual lives, పునాది ఎలా ఉండాలా? how the foundation should be. బండ వచ్చేంత వరకు దాన్ని త్రవ్వాలి అని చూస్తుంటున్నాం. We can see that we should dig deeper until the rock can be seen. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి అని చూస్తుంటున్నాం. The man which built a house and dig deeper and laid the foundation on the rock. ప్రియ సహోదరి సహోదరులు, Beloved brother and sister, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో in our spiritual life, లోతుగా త్రవ్వే అనుభవం కలిగి ఉండాలి. we should have the experience of digging deeper. వేరు కూడా ఒక చెట్టుకు లోతుగా వెళ్తేనే కానీ అది పడిపోవడానికి ఆస్కారం ఉంది. The root of the tree also, when it goes deeper, it cannot fall. రోడ్డు ప్రక్కన కొన్ని వృక్షాలు కనబడతా ఉంటాయి. We can see so many trees beside the road. అది తుఫాన్ వచ్చినప్పుడు, పెద్ద ఈదురుగాలు వచ్చినప్పుడు ఊరికి అలా ఊపి ఇలా కొట్టేసిందంటే రోడ్డుకి అడ్డం పడిపోతా ఉంటాయి. When the thunders and storms are coming, that will be falling. అంటే దారికి అడ్డం పడిపోయేదిగా ఉంటుంది. That means that will be falling in front of our way. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎవ్వరికి అడ్డు లేకుండా ఉండాలా. In our spiritual life, we should not be hindrance to anybody. ఆత్మీయ జీవితంలో కట్టబడే అటువంటి విషయం లోతుగా త్రవ్వాలని రాయబడి ఉంటుంది. In the word of God it is written, if in order to be built in the house of God, we should be dig deeper. ప్రార్థనలో లోతుగా వెళ్ళిపోవాలి. We should go deeper in prayer. ఆరాధనలో లోతైన సత్యాన్ని తెలుసుకోవాలా. In worship we should know the inner truth, deeper truth. వాక్యములో లోతైనటువంటి విషయాలు కనుగొనాలా. We should seek the deeper truths in the word of God. సహవాసములో లోతుగా ఉంటేనే సహవాసంలో ఉండగలుగుతాం. When we are deeper in fellowship, we can be in fellowship. లేకపోతే సండే వెళ్తే సరిపోతుందండి అని అలాగా భావిస్తా ఉంటారు. Or else we will think like that on Sunday if you are going, that is enough. ప్రేమైన వర్లారా, Beloved, లోతుగా తవ్వడానికి కొంచెం శ్రమ తీసుకోవాలి. to dig deeper, there is some work need to be done. తవ్వుతా ఉంటే బండ వస్తుందా లేదా చూస్తా ఉంటారు. We will see if the rock is coming or not. బండ వచ్చిన తర్వాతనే దాని మీద పునాది వేస్తా ఉంటారు. When we are digging deeper, if rock comes, on that rock we will lay foundation. ఈ పైన ఉన్నదంతా ఆచారాలే. On this upper layer there is only custom and tradition. మనం అలా వెళ్ళామండి మందిరానికి వచ్చామనేది ఆచార ప్రకారం కాదు. If we are coming just to the church of God, that is not custom. బండ లేకపోతే, బండ మీద మట్టి ఉంటే బండ కనపడేంత వరకు ఆ మట్టిని తీసేసేయాల. If there is sand upon the rock, that should be dig deeper. ఈ మట్టి మానవుని ఆలోచనలకు సాదృశ్యంగా ఉన్నాయి. This sand resembles the thoughts of the man. మానవ ఆలోచన ప్రకారంగా కట్టేది కాదు. According to the thoughts of the man, it should not be built. ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఎలా ఉండాలి? ప్రభు మీద ఆధారపడి కట్టబడే అనుభవంలో ఉండాలి. In our spiritual life, we should have an experience that we should be built according to the will of the Lord. దేవుని వాక్యంలో మనం చూసాం. In the word of God we have seen. బండ మీద సంఘం, the house of the God upon the rock. ఇల్లు ఎక్కడ కట్టబడాలా? బండ మీద ఇల్లు. Where house should be built, that should be built upon the rock. ఆ ఇల్లు ఎలా కట్టబడాలా? అది లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేయాలా. How it should be built means that it should be dig deeper and foundation should be laid upon the rock. ఇప్పుడు నాలుగవదిగా చూస్తాం. Fourthly, నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఎలా రాయబడి ఉంటాం? in Exodus 33 it is written like this. నిర్గమకాండము 33వ అధ్యాయం. Exodus 33. 33వ అధ్యాయంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటామండి. Exodus 33 it is written like this. 21వ వచనములో ఇలా రాయబడి ఉంటాం. 21st verse. నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనం. Exodus 33:21. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అని రాయబడి And the ఉంటావు. Lord said, behold, there is a place by me,
and thou shalt stand upon a rock, నీవు బండ మీద నిలవవలెను. and thou shalt stand upon a rock. ఎక్కడ పడితే అక్కడ నిలవటానికి వీల్లే. You cannot stand anywhere. అందుకనే కీర్తనల గ్రంథం చూస్తే మొదటి కీర్తనలు ఎలా రాయబడి ఉందని చూస్తే In Psalms we can see the first Psalm. పాపుల మార్గమున నిలవద్దు అని ఉంటుంది. It is written, you should not stand in the place of the liars. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదని రాయబడి You ఉంటాం. should not sit where mockers sit. మరి ఎక్కడ ఉండాలండి? Where you should be? దేవుని సన్నిధిలో ఉండాలి. You should be in the presence of the ఆయన Lord. పాదాల చెంత ఉండాలి. You should be at the feet of the Lord. మరి ఆయన పాదాల చెంత ఉంది. Mary was at the feet of the Lord. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల చెంతకు వచ్చి పాప క్షమాపణ పొందింది. The sinful woman has got forgiveness at the feet of the Lord. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే In the word of God, ఆయన మహిమను చూడాలి అంటే in order to see the glory మనం of the Lord, బండ మీద ఉంటేనే తప్ప ఆయన మహిమను చూడలేం. if only we are on the rock, then we can see the glory of the Lord. కీర్తనలు 27:4 ఇలా రాయబడి ఉంటుంది. Psalms 27, కీర్తనలు 27:4. Psalms 27:4. ఇక్కడ మూడో భాగాన్ని చూస్తాం. We will see the third part. యెహోవా ప్రసన్నతను చూచుటకును అని రాయబడి ఉంటామంది. The thing have I desire of the Lord. ఎవరిని చూడాలండి? What we should see? యెహోవా ప్రసన్నతను చూడటానికి We should see the beauty of the Lord. ఆయన ఇంటికి వస్తే ఆయనను చూడాలి. If we are coming to the church of the Lord, we should see the beauty of the Lord. ఆయన సంఘములో ఆయనను చూడాలి. In the fellowship of the Lord, we should see the Lord. ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూస్తేనే గాని లేకపోతే మనం పడిపోయే ఆస్కారం ఉంటుంది. In the holy house of the Lord, if we are seeing the beauty of the Lord, then we can stand. If not, we will fall. ఎక్కడి నుండి చూడాలా? From where we should see? ఆయన సన్నిధిలో, In His presence, ఆయన పాదముల చెంత. at His feet. ఇక్కడ ఏమనుంది? నీవు బండ మీద నిలవవలెను అని రాయబడి ఉంటావు. Here it is written, you should dwell upon the rock. ఎలా నిలవబడాలా? How we should stand? యెహెజ్కేలు గ్రంథం Ezekiel, 2వ అధ్యాయం. 2nd chapter. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంటాము. Ezekiel chapter 2, it is written like this. మొదటి వచనం, Verse 1. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు అని రాయబడి And ఉంటావు. he said unto me, Son of man, stand upon thy feet. వంకటింక నిలబడటానికి కుదరదు. You should not stand as you like. ఆయననంట నరపుత్రుడా నువ్వు సరిగ్గా నిలబడాలి. Son of man, you stand upon thy feet. నువ్వు చక్కగా నిలబడాలి. You should stand good. నువ్వు అలా నిలబడకపోతే నేను నీతో మాట్లాడలేను. If you do not stand on your feet, I cannot అంటే speak to you. జీవితము చక్కటి జీవితం కావాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. Lord is willing that we should have a nice life. అందుకే నిర్గమకాండం 33:21 చూస్తే That is why in Exodus 33, ఇక్కడ నీవు ఆ బండ మీద నిలవవలెను. you should stand upon that rock. ఇవి 20లో చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటాం. In 20 it is written like this. ఏమంటాడు? What? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు చూసి బ్రతకడు అంటున్నాడు. Thou canst not see my face, for there shall no man see me and live. సూర్యుని వైపు ఎవరు చూసినా కూడా ఎలా ఉంటది అంటే కళ్ళు మూతలు పడిపోతాయి. If somebody is seeing the sun, their eyes will be closed. సూర్యుడు నుండి వచ్చే వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగును మనం సునాయాసంగా సులువుగా చూడగలుగుతాం. The light which is coming from the sun, we can see it very clearly. ఆ వెలుగులో కూడా అగ్ని ఉంటా ఉంది. In that light also there is fire. తండ్రి అయిన దేవుడు సూర్యుడికి సాదృశ్యం. The Father God resembles the sun. కుమారుడైన దేవుడు వెలుగుకు సాదృశ్యం. The sun is the light. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యం. The Holy Spirit God resembles the fire. వేసవి కాలం వస్తే మంట గాడుపులు వస్తా ఉంటాయి. In summer we will have heat waves అది కనపడదు. that we cannot see. వెలుగు చూస్తే మనకు వెలుగుమయంగా చీకటి నుండి వెలుగులోకి వస్తే ఆ వెలుగు ఎలా ఉంటుందో మనకు తెలుసు. If we are coming from darkness to light, we can see the light. అందుకే ఆయన అంటాడు, ప్రభు అంటాడు, నా తండ్రిని నేను చూశాను, That is why- నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని అలా చెప్పగలుగుతావు. That is why Lord is telling, I have seen the Father, whoever seeth me has seen the Father. శిష్యులు అంటారు, మాకు తండ్రిని చూపెట్టండి అంటారు. The disciples have asked, show us the Father. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. In John's Gospel 14th chapter, the Lord is telling, whoever seeth me has seen the Father. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ నిలవబడాలా? In
our spiritual life, where we should stand, ఏ విధంగా నిలవబడాలా, how we should stand, ఏం మాట్లాడాలా, how we should speak, ఏం చూడాలా, what we should see, ఏం తలంచాలా, what we should think, ఏం ఆలోచన కలిగి ఉండాలా. what we should be thinking. ఇది ఆత్మీయ జీవితంలో క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. In our spiritual life, for believers, it's a prominent thing. ప్రేమైన వారలారా, Dearly beloved, సంఘములో కట్టబడుట అనుభవం అంటే ఇది ఊరికనే ఆషామాషిగా తీసుకునేది కాదు. having being the experience in building in the church of God, this is not a simple thing. ఒకనాడు ఒక గంటలో కట్టబడేది కాదు. It cannot be built in 1 day or 1 hour. ఇది రెడీమేడ్ హౌస్ కాదు. This is not a ready-made house. ఇది లిఫ్ట్ మీద వెళ్ళేది కాదు. It cannot be elevated or it cannot ఇది be. అంచెలంచెలుగా అనుదినం పెరిగేటువంటిది. This is ongoing step-by-step process. ఇక్కడ మనం నాలుగవచ్చు. మొదటగా బండ మీద సంఘం, Firstly, we have seen the church upon the rock. రెండవదిగా బండ మీద ఇల్లు, Secondly, we have seen the house upon the rock. మూడవదిగా బండ మీద లోతుగా త్రవ్వి బండ మీద పునాది అనేది చూస్తున్నాం. Thirdly, we have seen digging deeper and laying foundation upon the rock. నాలుగవదిగా బండ మీద నిలవవలెను అని రాయబడి ఉంటాం. Fourthly, we have seen we should stand upon the rock. మనం బండ మీద నిలవబడగలమా? Can we stand upon the rock? జారిపోతా ఉంటాం. We will slip. దయచేసి చూడాలి. ఐదవదిగా చూస్తాం. Fifthly, కీర్తనలు 42వ చరణంలో ఇలాగ రాయబడి ఉంటా ఉంది. Psalms 42. కీర్తనలు 40, కీర్తనలు 40 చరణం 2. Psalms chapter 40 verse 2. దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే In the word of God, ఈ 40వ కీర్తనలో in 40th Psalm, 2వ చరణంలో మనం చూసినట్లయితే, second verse, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను అని చూస్తుంటే, he brought me up also out of the horrible pit, out of the murky clay, and set my feet upon a rock. బండ మీద నిలవమని ప్రభు చెప్పాడు. The Lord is telling you should stand upon the rock. మోషే బండ మీద నిలిచాడు. Moses was standing upon the rock. అంటే ప్రభువులో నిలవబడగలిగినాడు. That means he is standing in the Christ. ప్రభువును చూడగలిగాడు. He was able to see the Lord. 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. He was in the presence of the Lord 40 days and night. ఆయన చెప్పేదంతా విన్నాడు. He is hearing what all God is telling. ఆయన స్వరాన్ని విన్నాడు. He was hearing the voice of the Lord. ఆయన చెప్పింది చేశాడు. He was doing what God is commanding. సీనాయి కొండ మీదకి ఎలా వెళ్ళాడో ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన ఎక్కినటువంటి ఆ సీనాయి కొండ మనం ఈనాడు ఎక్కాలంటే ఎలాగ ఎక్కగలుగుతాము? How he went upon the rock, we do not know, but on that Mount Sinai we cannot climb it now. కీర్తనకారుడు అంటాడు, The psalmist is telling, ఎక్కలేనంత కొండ మీదకి నన్ను ఎక్కించుము అంటాడు. he is asking the Lord, I cannot climb upon the mountains, you please take me there. బండ మీద ఎవరు నిలవబెట్టారు? Who is making him stand upon the rock? అసలు మానవుడు ఎక్కడున్నాడు? Actually where man is, మానవుడు ఏ స్థలంలో ఉన్నాడు? where a man is, మానవుడు ఎక్కడ ఉండాలి? where a man should be. 40లో చూసినట్లయితే 40th ఇక్కడ 42వ చరణంలో నాశనకరమైన గుంటలో మానవుడు ఉన్నాడు. the man is in a horrible pit. గుంట గురించి 7 సంగతులు ఉన్నాయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం. There are 7 things about the pit, we cannot తర్వాత see all these things. జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం, ఊబి గురించి కూడా 7 సంగతులు ఉన్నాయి, మనం వెళ్ళలేం. We are in the murky clay, there are 7 things about the murky clay we cannot see. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అని చూస్తుంటున్నా. And set my feet upon a rock and establish my goings. నేను ఒకసారి చెప్పాను, Once I said like this, ఖమ్మం జిల్లాలో సత్పల్లి ఏరియాలో in Khammam Jilla, Satpalli area, బేత్పల్లి దగ్గర కాకర్ల అనే అటువంటి పెద్ద రిజర్వాయర్ ఉంది, ఒక పెద్ద చెరువు. near Bethpalli, Karkarla is a reservoir. 1.5 కిలోమీటర్ కట్ట ఇక్కడ నుండి ఆనకట్ట ఉంటుంది. There is this dam for 1.5 kilometer. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ ఆనకట్ట ఉంటుంది. And this side 1.5 kilometer. మధ్యన 2 ఫీట్ల వెడల్పుతో అది ఆ రాయితో నిర్మించాడు. అది ఎంత దూరం అంటే దాదాపు 100 ఫీట్ల పొడవు ఉంటా ఉంటుంది. With 100 feet height, 100 feet straight, with 2 feet width, it has been built. వచ్చిన వర్షకాలం, ప్రతి వర్షకాలం దాని మీద నీళ్లు పారిపోతుంటాయి. In every rainy season, the water will flow from there. దాని మీద ఊరికి నీళ్లు పారిన కారణం చేత
అది పాకూరుతో నిండబడుతుంది. మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. The fungus will be formed over that rock. అది అక్కడ కాలు పెడితే జారిపోతామంట. That is very slippery. ఇలాగ వెళ్ళిపోవాలా, దీని మీదకి వెళ్ళిపోవాలా. We will go from on. We should go on that. ఇటు నుండి ఇటువైపు పడిపోతే లోయలోకి పడిపోతా ఉంటాం. If we are falling to the right side, we will fall into the pit. ఇటు నుండి ఇటు పడిపోతే నీళ్ళలో లోపలికి వెళ్ళిపోతాం. If we are falling to the left side, we will be falling in the water. ఇక్కడ నుండి నడవాలా. We should go in between. ప్రియులారా, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో బండ మీద ప్రభు ఎందుకు నిలిపాడు మనల్ని? Beloved, in our spiritual life, why God is making us stand upon the rock? లోకం కూడా ఒక బండే. The world is also another rock. పొలం కూడా పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది, లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. The farm is also resembling the heaven and also the world. బండ కూడా ప్రభుకు సాదృశ్యంగా ఉంటుంది, అపవాది కూడా సాదృశ్యంగా ఉంటుంది లోకానికి. The rock is resembling the Christ and also the deceiver. అది జారుడు బండ. That is a slippering rock. దాని మీద మనం నిలవలేం. On that we cannot stand. లోకం అనేది ఒక బండ. The world is also a rock. లోకంలోకి వెళ్ళిపోతే జారిపోతాం. On that rock, in the world we will slip. లోకంలోకి వెళ్ళిపోతే పడిపోతాం. If we are going into the world, we will అది fall. జారుడు బండ. That is a slippery అది rock. దేవుని సంఘానికి అతుక్కొని ఉండాలా. That is why we should be sticking to the దేవుని church of God. పిల్లల సహవాసములో ఉండాలా. We should be in the fellowship of the Lord. దేవుని సన్నిధిలో ఉండాలా. We should be in the presence of the Lord. ప్రార్థనలో ఉండాలా. We should be in the prayer. ఆరాధనలో We ఉండాలా. should be in the worship. వాక్య ధ్యానములో We ఉండాలా. should be in the meditation of ప్రభు the Lord. ప్రసన్నతను చూడాలా. We should see the mighty of the Lord. ఇలాంటివి లేకపోతే లోకం వైపు చూస్తే Not seeing like మనం this, and దారి పడిపోతా ఉంటాం. we will fall. అందుకే దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే That is why in the word of the Lord. ఐదవదిగా Fifthly, నా పాదములు బండ మీద నిలిపావు అని చెప్పగలుగుతా ఉన్నా. you have set my feet upon a rock. అప్పుడు ఎలా ఉన్నాయండి? Once ago, నా అడుగులు అప్పుడు స్థిరపడ్డాయి, నేను ఇప్పుడు జారను అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. here we are seeing my goings are established. I will not slip. దేవుని వాక్యంలో మనం ఇక్కడ In చూసినట్లు the word of God, we are seeing. ఇప్పుడు ఆరవదిగా చూస్తాం. Sixthly, యోబు గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటా ఉంది. Job 19:24. యోబు గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం. Job 19:24. యోబు గ్రంథం 19వ అధ్యాయం 24లో అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను అని రాయబడి ఉంటా That ఉంది. they were graven with an iron pen and laid in the rock forever. బండ మీద చెక్కబడినటువంటి అనుభవంలోకి రా. We should be graven upon the rock. బండ మీద చెక్కిన కాగితం మీద రాస్తే కాగితం చినిగిపోవచ్చు. If we are writing on a paper, that will be torn. ఆనాడు ఇంకు పెన్నుతో రాసేది, ఇంకు పెన్ను ఎనికిపోవచ్చు. With the ink pen also, that will be faded. ఇప్పుడు ఇంకు లేని ఇంక్లెస్ పెన్నులు వచ్చాయి, అవి కూడా చెడిపోవచ్చు. All the pens that are in this world, they may be faded. దేవుని వాక్యంలో చూసినట్లయితే In the word of God, if you can see, బండ మీద చెక్కబడినటువంటి అనుభవంలో ఉండాలా. we should have the experience that is graven on the rock. బండ మీద చెక్కబడినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ ఉంటా ఉంది. Whatever it is, if it is graven on the rock, that will be forever. ఇర్మియా గ్రంథం Jeremiah 17వ అధ్యాయం 17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటాం. Jeremiah chapter 17. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. Jeremiah 17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనములో యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వత్సరపు మనతో లిఖించబడి ఉన్నది అని రాయబడి ఉంటా ఉంది. In chapter 17 verse 2, whilst their children remember their altars and their groves by the green trees upon the high hills. అది వారి హృదయములనేటి పలకల మీద చెక్కబడి ఉన్నది అని రాయబడి ఉంటాం. That is graven on the tablets of their hearts. యూదా పాపము The sins of the Judah, ఇనప గంటముతో రాయబడి ఉంటాం. that is written with the iron. ప్రేమైన వారలారా, ఎవరి పాపాలైనా క్షమించబడకపోతే దేవా యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపములు మీరు వ్రాసిపెట్టి ఉంచారు ప్రభా. కొలసి 2:14-15 ప్రకారము ఆ రుణపత్రాన్ని నువ్వు సిల్వ మేకులు కొట్టి చించివేసినందుకు నీకు వందనాలని చెప్పగలిగేటువంటి ఆ అనుభవంలోనికి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. Beloved, if somebody's sins are not forgiven yet, you please ask the Lord. Lord will clear all your debts. పాపాలు రాయబడి ఉంటున్నాయి. The sins are written.
పాపం క్షమించబడిందా? Are your sins forgiven? క్షమించబడితే మంచిదే. If your sins are forgiven, that is good. లైవ్ లో చూసేవారు గాని Maybe if you are seeing ఇక్కడ live, ఎవరి పాపాలు క్షమించబడలేదు, see if somebody's sins are not forgiven. యేసు ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తాడు. If you ask Lord to forgive your sins, Lord ఆయన will forgive. కనికరించి తన రక్తముతో కడుగుతాడు. God will show you mercy and wash with His ఆ blood. గుంటలో నుండి ఊపిలో నుండి పైకెత్తి నీ పాదములు ఎక్కడ బండ మీద నిలబెడతా ఉంటాడు. Lord will lift you from the murky clay and the horrible pit and will make you sit on the rock. నీ పేరు జీవ గ్రంథములో వ్రాసుకుంటా. He will write you in the book of the life. ఇప్పుడు 7వదిగా చూసి ముగించుకుంటాం. Seventhly, we will see and close. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో ఇలాగ రాయబడి ఉంటాం. Exodus 17:6. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. Exodus 17:6. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, Exodus 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని రాయబడి ఉంటాయి. Behold, I will stand before thee there upon the rock in Horeb, and thou shalt smite the rock, and there shall come water out of it. బండ మీద కొడితే నీళ్లు వచ్చేస్తాయి. When it is smitten on the rock, the water will flow. ఆత్మీయ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు భౌతికమైనటువంటి దప్పి తీర్చుకున్నారు. The people of Israel, they have quenched the thirst. యేసు ప్రభువారు అన్నారు, The Lord is telling. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పి కొనడు అని యేసు ప్రభువారు చెప్పారు. Jesus Christ is telling that if a man drinketh my water, he will not thirst forever. ప్రియ సహోదరి సహోదరి, Dear beloved brother, తన ప్రజల కొరకై బండ మీద కొట్టాల్సి వచ్చేసింది. for the people, for because of his people. అలాగే యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద కొట్టబడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభుని అంగీకరించిన వారు అంగీకరించండి, అంగీకరించిన వారు 7 అనుభవంతో బండ మీద సంఘాన్ని కట్టే అటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగా. May God bless this word. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపయు కనికరములు కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, బండ మీద అనేటువంటి విషయాలు 7 విషయాలు మాతో మాట్లాడిన మీ ప్రేమకై స్తోత్రాలు. ఆ బండ మీరే అయ్యున్నందుకు స్తోత్రాలు. జారుడు బండ లోకం, పాపం, అపరాధములో మమ్మల్ని ప్రేమించి నాశనములో ఉన్న ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నమాట రే తండ్రి, మమ్మల్ని పైకెత్తారు. ఇంకెవరైతే ఎత్తబడలేదు, ఎవరైతే ఇంకా ఊబిలో ఉన్నారో, పాపం అనే ఊబిలో ఉన్నారో, ప్రభా మీరు పైకెత్తి బండ మీద నిలబెట్టాలని ఇష్టపడుతున్నారు. అందును బట్టి దేవ वीडियोस बनाने हैं फिल्मोरा है ना,